అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి. మన ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలామంది వారి విశ్వాస జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి వ్యాపార రంగాల్లో, వారి చదువుల విషయంలో చాలామంది ఓడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసులు లేదా రకరకాల మనుషులు, మనస్తత్వాలు కలిగిన వారు చెప్పే సలహాలు మనం వినడం, వాటిని పాటించడం వల్ల చాలామంది తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. నాకు 2014లో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒకరోజు మా తల్లిగారికి ఒక తల్లిగారు ఫోన్ చేశారు. ఏమన్నారు తెలుసా? అమ్మా, మీ అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో నేను చూసింది ఏంటో తెలుసా? కిచెను, వంటగది అక్కడ ఉండకూడదమ్మా. ఆ వంటగది మీరు అక్కడ కట్టడం అది మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచిది కాదు. మీరు దాన్ని పడగొట్టేసి వేరే చోట కడితే మీ కుటుంబం అంతా మరలా ఆరోగ్యంగా ఉంటుందని మా తల్లిగారితో సలహా చెప్తుంటే మా తల్లిగారు అన్నారు, పడగొట్టాల్సింది కిచెన్ గోడలు కాదయ్యా, వాడి హృదయంలో కట్టుకున్న పాపపు గోడల్ని వాడు కోల్చగలిగితే ఖచ్చితంగా దేవుడు కోల్పోయింది మరలా తిరిగిస్తాడని మా తల్లి సమాధానం చెప్పారు. నిజమే, చాలా మనుషులు మనకుండే బలహీనతలు బట్టి ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకెందుకు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకెందుకు ప్రయత్నం చేస్తారో, ఓడిపోయావు కదా ఆల్రెడీ, ఇంకొదిలే అని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు నువ్వు చదవలేవమ్మా, అది నీకు అనవసరం, అది నీకు ఆ ఉద్యోగం రాదమ్మా, నువ్వు ఎందుకు చదువుతున్నావు, వేస్ట్ అన్నట్లు చాలామంది ఇచ్చే సలహాలు మన హృదయాన్ని పెట్టుకొని నిజమేనేమో, మన బ్రతుకులు అది సాధించలేమేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనుషుల మాటలు వినొద్దు. దేవుడు ఏం చెప్తాడో అది మనం వింటే మన బ్రతుకులు ఉన్నతంగా దీవించబడతాయి. దేవుని వాక్యంలో లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడతమే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. సీమోను రాత్రంతా కష్టపడ్డారు. వారికి సముద్రం మీద చాలా అవగాహన ఉంది. చేపలు ఎక్కడ ఉంటాయో, ఏ టైంలో వలలు వేస్తే చక్కగా చేపలు పడతాయో వారికి బాగా తెలుసు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డారు, నిద్ర మానుకున్నారు, తిండి తిప్పలు మానుకున్నారు. కుటుంబానికి దూరంగా వచ్చి ఎక్కడో సముద్రాల్లో వారు వలలు వేస్తున్నారు, కానీ వారి ప్రయాసంతా వృధా అయిపోయింది. కానీ ఆ రోజు రాత్రి దేవుని బోధ విన్నవారు, ఆ రాత్రి దేవుని వర్తమానం విన్నవారు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట విని వారు వలలు వేయగా ఎన్నడూ చూడని విస్తారమైన పంటను వారు ఆ రోజు రాత్రి చూడగలిగారు. చాలామంది వారికి సలహా ఇచ్చుంటారు, ఇంకైపోయిందిలే అయ్యా, తర్వాత వేద్దాంలే వలలని. కానీ ఆ రోజు